అద్దెంకి నార్కెట్పల్లి హైవేపై రొంపిచెర్ల మండలంలో దోపిడీలకు పాల్పడుతున్న 6 సభ్యుల ముఠాలో 4ని అరెస్టు చేసిన నర్సరావుపేట పోలీసులు. పరారీలో ఉన్న మరొక 2 దొంగల కోసం గాలిస్తున్న ప్రత్యేక టీం నిందితుల నుంచి చోరీకి గురైన బంగారం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరిపై గతంలో పలు కేసులు ఉన్నాయని నిందితులు నర్సరావుపేటకు చెందిన భవానీ ప్రసాద్, సుబాని, క్రోసూరుకి చెందిన రంజాన్ వలీ, అచ్చంపేటకి చెందిన సమీర్గా గుర్తించిన పోలీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకు వచ్చే రూట్లో మొన్న నైటు ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ని ఆపి బడ్డి సాంబశివరావు అతని పేరు, కర్లగొండ గ్రామం రొంపిచెర్ల. అతను పని చూసుకొని ఊరు వెళ్తూ ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 4 వ్యక్తులు, ఇంకొక 2 కూడా ఉన్నారు. వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం. మొత్తం 6 ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవ పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను, అలాగే 1000 రూపాయల అమౌంట్ని, అలాగే మొన్న దీనికంటే ముందు 1 గంట ముందు వడ్లముడివారిపాలెం ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ 1000 రూపాయలు అమౌంట్ ఉంది. అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మన 25వ తారీఖు అది, ఇవి 27 మొన్న నైటు, అంతకంటే ముందు 2 రోజుల ముందు 25వ తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు, శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకూతురు దగ్గర బెదిరించి ఆమె మెడ మీద కత్తి పెట్టి ఈ కనబడే తాలిబొట్టు, ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు లాక్కొని వీళ్ళు వెళ్ళారు. ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా మొన్న జరిగినప్పుడు 25వ తారీఖు మా కర్లకొండ గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు. నిన్న ఈ సాంబశివరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది. సాంబశివరావు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మా ఎస్ఐ గారు, సిఐ గారు ఒక టీమ్గా ఏర్పడి ఒక టీం ఫామ్ చేసి దీనికి స్పెషల్గా ఇమ్మీడియట్లీగా సమాచారం మేరకు ఈ వెనక్కి కనబడుతున్న వ్యక్తులు 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఈ వెనక్కి కనిపిస్తున్న ముఖ్యమైన వ్యక్తి దేవరకొండ భవానీ ప్రసాద్ ఎలియాజ్ చిన్ని. ఈ ప్రసాద్ అనే వ్యక్తి మీద దాదాపు మొత్తం మన జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఈ 33 కేసుల్లో 28 కేసుల్లో ఆల్రెడీ ట్రయల్ జరుగుతూ ఉంది. 5 కేసుల్లో ఇంకా అరెస్టులు పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు మా ఈ 2 కేసులు, ఇప్పుడు మొత్తం 35 కేసులు ఇతని మీద ఉన్నట్టు పెండింగు. ఇతనే మొత్తాన్ని రీసెంట్గా జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి, వీళ్ళందరూ ఒక దగ్గర వాళ్ళు కాదు, చూస్తే వీళ్ళు ఒకరు క్రోసూరు మండలము, ఒకరు నర్సరావుపేట రూరల్ మండలము, ఒకరు వచ్చేసి అచ్చంపేట మండలము, ఒకరు వచ్చేసి మన నర్సరావుపేట టౌన్ కోట సెంటర్ అతను. ఇట్లా వీళ్ళు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యి మందు తాగేసి ఏదో ఒక మందుకు లేకపోతే ఇట్లా నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. సో వీళ్ళందరినీ రాత్రి తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని ఈ కేసులో పైన చేసినటువంటి డెకాయిటీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్ మేరకు శావల్యాపురంలో జరిగినటువంటి కేసును కూడా విచారిస్తే వాళ్ళు కూడా ఆమెను పిలిపించి విచారిస్తే ఆమె అడ్మిట్ అయింది. ఆమె కూడా గుర్తించింది వీళ్ళని.